Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we are discussing about 8th class biology topic, microorganism, friend and foe. So different parts we are discussed. So in this part we are discussing about the same topic of microorganism, friend and foe. So దీంట్లో మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్. సో ఫుడ్ పాయిజనింగ్ ఏ విధంగా జరుగుతుంది అంటే సో కలుషితమైనటువంటి ఆహారం లేదా సో విషపదార్థమైనటువంటి ఆహార పదార్థాలు ఎలా ఫామ్ అవుతాయి, ఏ విధంగా జరుగుతుంది, సో ఫుడ్ పాయిజనింగ్ ఏ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కుడ్ బి డ్యూ టు ద కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ స్పాయిల్డ్ బై ద మైక్రో ఆర్గానిజం. జనరల్ గా ఆహార పదార్థాలు అనేవి సో ఈ ఆహార పదార్థాలు చాలా త్వరగా చెడిపోతూ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటి అంటే సో ద మ్యాక్సిమం ఫుడ్ స్పాయిల్డ్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్, అంటే సూక్ష్మ జీవుల ద్వారా మ్యాక్సిమం మనకి ఫుడ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద ప్రిజర్వ్ ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫుడ్ ప్రిజర్వ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మనం ఏదైనా ఆహార పదార్థాన్ని స్టోర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాటిని ప్రిజర్వ్ చేయాలి. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇట్ మే బి ఎఫెక్టెడ్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్. సో ద కంప్లీట్ ఫుడ్ మెటీరియల్స్ విల్ బి స్పాయిల్డ్. సో మొత్తం ఆహార పదార్థాలు మనం జాగ్రత్తగా కానీ సో స్టోర్ చేయకపోతే సో మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మ జీవుల ద్వారా ఎఫెక్ట్ అయ్యి ఆహార పదార్థాలన్నీ చెడిపోయేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ప్రిజర్వేషన్ ఇస్ బెస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ టు ద వితౌట్ స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. సో ఫుడ్ మెటీరియల్స్ అనేవి స్పాయిల్డ్ కాకుండా వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ స్పాయిల్ అయ్యిందంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇది బేసిక్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగేటప్పుడు మనకి సో హ్యాపెన్ అయ్యేటటువంటి సిచ్యువేషన్. సో అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ క్లియర్ గా చూస్తే సో నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వేషన్. సో ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి? సో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆహారాన్ని నిల్వ చేయడం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆహారాన్ని నిల్వ చేస్తున్నాము, ఫుడ్ ప్రిజర్వేషన్. సో ఇక్కడ ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి అంటే మనము ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని నిల్వ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం నిల్వ చేసేటప్పుడు వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. ఫుడ్ ప్రిజర్వేషన్ లో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఆర్ దేర్ టు ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఫుడ్ మెటీరియల్స్ లో మనం కామన్ గా తీసుకుంటే ఫుడ్ ని ప్రిజర్వ్ చేసేటప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ని ఫాలో అవుతాం. డ్రై మెథడ్ అని, వెట్ మెథడ్ అని. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నార్మల్. సో నార్మల్ గా మనం ఫుడ్ ప్రిజర్వేషన్ చేస్తాం, సహజ సిద్ధంగా ప్రిజర్వ్ చేసేటటువంటి టైప్స్ ఒకటైతే. సో ఇంకొకటి ఏంటంటే కెమికల్. సో కెమికల్ మెథడ్ లో మనం ఫుడ్ ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాము. కెమికల్ మెథడ్, న్యాచురల్ మెథడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే కెమికల్ మెథడ్. సో కెమికల్ మెథడ్ లో ఏం జరుగుతుంది? కెమికల్ మెథడ్ లో ఎలా ప్రిజర్వ్ చేస్తాము అంటే pickles can be preserved by the using of chemicals like salt and edible oils. సో ఇక్కడ చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ కెమికల్ మెథడ్స్ లో మనము ఫుడ్ ని ప్రిజర్వేట్ చేసేటప్పుడు జనరల్ గా ఇంట్లో సహజ సిద్ధంగా మనం ఏంటంటే పికిల్స్ ని స్టోర్ చేస్తుంటాం, ఊరగాయలు. సో ఊరగాయని స్టోరేజ్ చేసేటప్పుడు చూడండి, ఊరగాయలు ఎక్కువగా ద హైలీ కంటెంట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది, ప్లస్ దీంతో పాటు ఏంటంటే హైలీ కంటెంట్ ఆఫ్ సాల్ట్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీస్ టూ కాంపోనెంట్స్ ఆర్ టు ప్రిజర్వేషన్ ఆఫ్ ఎస్పెషల్లీ ద ఫుడ్ మెటీరియల్స్. అంటే ఈ రెండు పదార్థాలు ఉండడం వల్ల ఏంటి అంటే ఫుడ్ ని ఎక్కువగా ప్రిజర్వ్ చేస్తుంది. ఐ మీన్ సో పికిల్స్ ని ఎక్కువ కాలం చెడిపోకుండా సో ప్రిజర్వ్ చేస్తుంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనం సాల్ట్ తీసుకుంటున్నాం, అది దట్ ఈస్ కెమికల్. సో NaCl, సోడియం క్లోరైడ్, NaCl. సో దిస్ ఇస్ కెమికల్. సోడియం క్లోరైడ్ అనేది కెమికల్. సో నెక్స్ట్ వచ్చి ఎడిబుల్ ఆయిల్, అంటే మనం తినేటటువంటి ఆయిల్స్, గోల్డ్ విన్నర్ కావచ్చు, మస్టర్డ్ ఆయిల్ కావచ్చు. సో ఈ విధంగా ఏంటంటే గ్రౌండ్నట్స్ ఆయిల్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే తినేటటువంటి నూనెలు కాబట్టి అలాంటి నూనెలను వేసి మనము ప్రిజర్వ్ చేస్తాం, చెడిపోకుండా చేస్తాం. సో ఆయిల్ అండ్ ద సాల్ట్
హ్యావ్ ద క్యాపబిలిటీ టు స్టోరేజ్ ద ఫుడ్ మెటీరియల్స్, అంటే నిల్వ చేసేటటువంటి శక్తి ఈ రెండింటికి ఉంది. సో బికాస్ దట్ ఈస్ కెమికల్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి జామ్స్ అండ్ స్క్వాషెస్ కెన్ బి ప్రిజర్వ్డ్ బై యూజింగ్ ఆఫ్ సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. సో ఇక్కడ ఏంటంటే జామ్స్, మన కిసాన్ జామ్ కానీ ఇలాంటి జామ్స్ కానీ, బ్రెడ్ జామ్స్ కానీ, మనం బ్రెడ్ లో యూజ్ చేస్తుంటాం కదా ఫ్రూట్ జామ్స్ అలాంటివి. స్క్వాషెస్ అంటే ద్రవ రూప పదార్థాలు, సో విచ్ ఇస్ లిక్విడ్స్. సో అలాంటి వాటిని మనం స్టోర్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలంటే బై యూజింగ్ ఆఫ్ సోడియం బెంజోయేట్. దేన్ని వాడుతున్నాము? సోడియం బెంజోయేట్ ని వాడుతున్నాం. సో ఈ సోడియం బెంజైట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్, సో సోడియం బెంజోయిట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్స్ ని వాడి మనం ఏంటంటే జామ్స్, స్క్వాషెస్ ని స్టోర్ చేయొచ్చు. దీస్ కెమికల్స్ ఆర్ కాల్డ్ as ప్రిజర్వేటివ్స్. ఇలాంటి రసాయనిక పదార్థాలని మనం ఏమని పిలుస్తామంటే, సో ప్రిజర్వేటివ్స్ అంటే నిల్వ చేయడానికి ఉపయోగపడేటటువంటి పదార్థాలు, సో నిల్వ పదార్థాలు అని పిలుస్తాం. సో ద కెమికల్స్ ఆర్ కాల్డ్ ద ప్రిజర్వేటివ్స్. వాటిని ఏమని పిలుస్తామంటే ప్రిజర్వేటివ్స్ అంటాం. సో జనరల్ గా మనం ఇంట్లో కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్వీట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎనీ స్వీట్ మెటీరియల్, అంటే మనం ఏదైనా స్వీట్ ని ప్రిపేర్ చేసినప్పుడు లైక్ గులాబ్ జామ్స్ కానీ లేకపోతే ఏదైనా బాదుషా కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, సో వాటిలో ఎక్కువగా స్వీట్నెస్ చెడిపోకుండా ఉండడానికి సో వాటిలో ఏంటంటే చక్కెరని ఎక్కువగా కలుపుతూ ఉంటారు. ఇలా చక్కెరని ఎక్కువగా కలపడం వల్ల ఏమవుతుందంటే దే కెన్ స్టోరేజ్ లాంగ్ టైం, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి యూజ్ అవుతుంది. సో బేకరీలో ఎప్పుడు ఫుడ్ చేసిన ఎప్పుడు ప్రిపేర్ చేసిన స్వీట్స్ అన్ని అలానే ఉంటాయి, సో చెడిపోకుండా ఉంటాయి. రీజన్ ఏంటి అంటే, సో ద హైలీ కంటెంట్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్, చక్కెర పదార్థం అనేది ఏంటంటే పదార్థాలు చెడిపోకుండా చెడిపోకుండా స్పాయిల్ అవ్వకుండా వాటిని జాగ్రత్తగా స్టోర్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్ ప్రిజర్వేషన్ లో నార్మల్ గా మనం ఇంట్లో ఏం చేస్తామంటే, సో జనరల్ గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కర్రీస్ కావచ్చు లేదా రైస్ ఇలాంటి పదార్థాలు అయితే ఏం చేస్తాం, రిఫ్రిజరేటర్ ఫ్రిడ్జెస్ లో మనము సో వాటిని స్టోర్ చేసుకుంటాం. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద బెనిఫిషియల్ ఆఫ్ 24 hours, అంటే సో 24 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి, తర్వాత ఆటోమేటిక్ గా చెడిపోతాయి. సో కొన్ని ఏంటంటే కర్రీస్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా మళ్ళీ తీస్తే టేస్ట్ మారిపోతుంది, కలర్ చేంజ్ అయి ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. సో అంటే ఏంటంటే వాటి యొక్క ప్రిజర్వేషన్ టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ కెమికల్ మెథడ్ కి వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ డ్రైయింగ్ మెథడ్. సో డ్రై హీటింగ్ మెథడ్ అంటే డ్రై చేసి వాటిని స్టోర్ చేస్తే ఇంకా ఎక్కువ లాంగ్ టర్మ్ లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఆర్ ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేషన్. ఇలా ఫుడ్ ప్రిజర్వేషన్ లో మనము ఇలాంటి టెక్నిక్స్ వాడాల్సి ఉంటుంది. సో ఇలా కెమికల్స్ ని యూజ్ చేసి మనం ఫుడ్ ని ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. లేదా సో నార్మల్ గా అయితే ఏంటంటే సన్ లైట్ ని యూజ్ చేసి, లేదా సో మామూలుగా మనం ఇంటి దగ్గర సో ఎండబెడుతుంటాము ఉప్పు చేపలు ఇలాంటివి కదా, సో ఎండలో ఎండబెట్టి ఉంటాము. సో దానివల్ల ఏంటంటే త్వరగా చెడిపోకుండా ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద డ్రై ప్రిజర్వేషన్ మెథడ్స్, అంటే ఎండబెట్టి వాటిని నిల్వ చేసుకోవడం. సో ఈ విధంగా మనం ఏంటంటే ప్రిజర్వేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని మనము ఫాలో అవుతూ ఉంటాం. సో నార్మల్ గా అయితే మనం రిఫ్రిజరేటర్స్ కానీ ఇలాంటి వాటిని వాడతాం. ఇది ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ పాయిజనింగ్ లో మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఫుడ్ స్పాయిల్ అనేది జరుగుతుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఫుడ్ స్పాయిల్ అనేది ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బేకరీ నుంచి ఒక బ్రెడ్ తీసుకొచ్చాం, తిన్నాము. సో మిగిలినటువంటి బ్రెడ్ ని అలాగే స్టోర్ చేసి పెడితే, సో అట్లే ఓపెన్ ఏరియాస్ లో మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఇలాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు సో అక్కడ ఫుడ్ సోర్స్ ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కండిషన్స్ అనేవి ఉంటాయి. ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న ఫంగల్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ లేదా వైరస్ కానీ ఆటోమేటిక్ గా బ్రెడ్ లో ఉన్న న్యూట్రిషన్స్ ని అబ్జర్వ్ చేసుకుని సో వాటిని తీసుకొని ఏమవుతుందంటే అక్కడ ఫంగస్ అనేది గ్రో అవుతుంది. ఆటోమేటిక్ గా బ్రెడ్ పైన మనకి బ్లాక్ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతుంటాయి. వెజిటేబుల్స్ కావచ్చు, రైస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే బయట ఓపెన్ ఏరియాస్ లో పెట్టడం వల్ల సో చాలా త్వరగా చెడిపోయి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఫుడ్ ప్రిజర్వేషన్, చెడిపోకున్న వాటిని మనం భద్రపరచడానికి ఇక్కడ కెమికల్ మెథడ్స్ ని వాడుతున్నాం. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ యువర్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.